ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉంది మన కోసం. సో నేను మీ జర్నలిస్ట్ మనోజ్. విష్ణుప్రియ నటి, యాంకర్. తన విషయంలో తను ఓవర్ ఎక్స్పోజ్ చేస్తుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఈవెన్ తన మీద కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. సో మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఆవిడ సబ్స్క్రిప్షన్ పెట్టేసి 399 రూపీస్ ఛార్జ్ చేస్తూ తన ఎక్స్క్లూజివ్ కంటెంట్ని, హాట్ కంటెంట్ని ఇస్తూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది, తన భర్తకి చూపించాల్సిన ఒళ్ళుని ఈ యొక్క నెటిజన్స్ ఎందుకు చూపిస్తుంది అని చెప్పి మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు విష్ణుప్రియ వ్యవహారంలో అది ఎంతవరకు కరెక్టు, వీళ్ళు ఎంతవరకు కరెక్టు, ఆవిడ ఎంతవరకు కరెక్ట్. సో డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఈరోజు స్టూడియోలో యాడ్ అయ్యారు విష్ణుప్రియ ఫ్యాన్ మురళీ శర్మ గారు. నమస్కారం మురళీ గారు. నమస్కారం. అనసూయ ఫ్యాన్ అయిపోయింది, మంగ్లీ గారి ఫ్యాన్ అయిపోయింది, ఇప్పుడు విష్ణుప్రియ గారి ఫ్యాన్. ఏంటి అసలు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఆవిడ మంచి అని చెప్పడానికి? మహిళా సంఘాలేమో ఆవిడ ఎక్స్పోజింగ్ చేయకూడదు, అలాంటి కంటెంట్ చూపిస్తే, అలాంటి పిక్స్ బయటికి రిలీజ్ చేస్తే ఇంట్లో చిన్నపిల్లలు పాడైపోతారు అనేది చాలామంది చెప్తున్నమాట. కానీ మీరేమంటున్నారు? ఆవిడ మంచికి సమాధానం చెప్తున్నాను. అందరూ మాట్లాడారు కదా, ఆవిడ మంచిగా చెప్తుంది అంటున్నారు. ఏంటి అసలు ఆవిడ చేసే మంచి ఏంటి? నమస్కారం. దిస్ ఈజ్ మైనంపాటి మురళీ శర్మ. మనం ఎప్పుడైనా సరే చట్టబద్ధంగా మాట్లాడాలి. కారణము, మన దేశంలో భారత రాజ్యాంగం అమల్లో ఉంది. భారతదేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళం కూడా చట్టానికి అనుసరించే మాట్లాడాలి, చట్టానికి అనుసరించే మనం జీవించాలి. సో ఇది మన దేశంలో ఉన్న విధానం. సో ఇక్కడ విష్ణుప్రియ గారి గురించి చెప్తే, నేను ఫస్ట్ విష్ణుప్రియ గారికి స్టార్టింగ్లో అయితే ఆమెకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. విష్ణుప్రియ గారు చాలా హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. ఎందుకంటే ఈ రోజున మన దేశంలో నిరుద్యోగ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. చాలామంది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన నిరుద్యోగులందరూ, ఈ అస్మా తస్మా ఎవరు ఉన్నారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ప్రభుత్వం ఇంకా నోటిఫికేషన్ జారీ చేయలేదు, మా దగ్గర తినడానికి తిండి లేదు అని ఏడుస్తున్నారు. అలా చకోర పక్షిలాగా, చేతక పక్షిలాగా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నట్టుగా వీళ్ళు కూడా ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ ఎదురు చేస్తుంది, మనం ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వీళ్ళు ఏ పని చేయకుండా అలా ఖాళీగా ఉంటారు. ఉండి వాళ్ళ తిండే వాళ్ళకి బర్డన్ అయ్యే విధంగా. ఇప్పుడు అలాంటి వాళ్ళు సబ్స్క్రిప్షన్ పేరుతో హాట్ కంటెంట్ రిలీజ్ చేయాలని మీ ఇటువంటి వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో మీరు అందరూ విష్ణుప్రియని ఆదర్శంగా తీసుకోండి. ఏమని? ఆమె ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగం నాకు ఎప్పుడు వస్తుంది, ఆమె ఎస్టీ అనుకుంటాను, నాకు ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది. మంగ్లీ గారు కూడా ఎస్టీ. ఆమె తలుచుకుంటే ఒక్క ఎగ్జామ్ రాసిందంటే ఆమెకి ఐఏఎస్ పోస్ట్ కూడా వస్తుంది, అవకాశం ఉంది. కానీ ఆమె ప్రభుత్వ ఉద్యోగం ఆశించలేదు. తను కష్టపడాలి, తన స్వయం శక్తితో జీవితంలో బయటకు రావాలి. ఈ రోజున కోటేశ్వర్లు అయ్యారు వాళ్ళందరూ. విష్ణుప్రియ కూడా ₹1,00,00,000 పడగలెత్తింది ఈ రోజున. ఆమె కూడా ఏంటంటే విష్ణుప్రియ గతంలో ఎలిగేషన్స్ ఉన్నాయి కదా, ఆవిడ ఉండుండొచ్చు. కొన్ని జీవిత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ జీవన ప్రయాణంలో తప్పులు కూడా జరుగుతాయి. కేసు ఫైల్ అయింది, స్టేషన్ చుట్టూ తిరుగుతుంది, ఇంకా అవి జరుగుతూనే ఉన్నాయి. జీవితంలో కొన్ని మీరు అన్నట్టు మంగ్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మంగ్లీ మీద ₹100 కోట్ల ఎలిగేషన్స్ ఉన్నాయి, ఆవిడ మీద లేదు. అంటే మీరు మంగ్లీ మీద లేదు, ఎవరిని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు ఇక్కడ? మంగ్లీ గారి మీద ఆమె పేరు అసలు ఉపయోగించకూడదు, తప్పు. కొంతమంది సుబ్బు లాంటి వాళ్ళు డిఫేమ్ చేస్తున్నారు మంగ్లీ గారిని, వాంటెడ్ గా డిఫేమ్ చేస్తున్నారు మంగ్లీ గారి పేరుని. మంగ్లీ గారు అఫీషియల్ గా ఎక్కడ ఈ యొక్క స్కామ్ లో లేదు. ఆమె సరే, టాపిక్ డిబేట్ అవుతుంది ఇప్పుడు. విష్ణుప్రియ గారి దగ్గర నుంచి యువత, పర్టికులర్ అమ్మాయిలు, విష్ణుప్రియ గారు ఏంటంటే తాను ప్రభుత్వ ఉద్యోగం రాలేదని చెప్పేసి ఒక అస్మా గారి లాగా కూర్చొని పోరాటాలు ఏం చేయాల, ప్రభుత్వం మీద ఏం పోరాటం చేయాల. వాస్తవంలో ఇండియాలో ఏం జరుగుతుందో అర్థం చేసుకుంది. భారతదేశంలో పరిస్థితి ఏంది? ఒక 10th క్లాస్ అమ్మాయి ఒక ఉద్యోగానికి వెళ్ళింది అనుకోండి, ఆమె ఎంత సంపాదిస్తారు? నెల మహా అయితే 10,000 శాలరీ ఇస్తారేమో. ఒక 10th క్లాస్ అమ్మాయి మేజర్ అయ్యి సేల్స్ గాలు జాబ్ ఇస్తారేమో బహుశా, అంతమించి ఏమి ఇవ్వరు. ఆమె ఏం చేస్తుంది? 10th క్లాస్ అమ్మాయి లేదంటే స్వీపర్ ఉద్యోగం ఇవేం చేసుకోవాలి, వాళ్ళకి 10,000 15,000 నుంచి చాలా ఇవ్వరు. అదే ఒక డిగ్రీ చదివిన అమ్మాయి అయితే ఒక 20,000 ఇస్తారేమో మామూలుగా అయితే. ఇంకొంచెం ఇంజనీరింగ్ అయితే ఒక 30,000. ఏవైనా 15 నుంచి 25 మధ్యలోనే ఉంటాయి సాలరీస్, వాళ్ళు ఏదో ఎక్స్ట్రాడరీ కాకపోతే. మరి వీళ్ళందరూ కూడా నిరుద్యోగులే కదా. ఆమె తాను ఒక నిరుద్యోగి అని కాకుండా తన కాళ్ళ మీద తను నిలబడే ప్రయత్నం చేస్తుంది. అది ఫస్ట్, అందుకే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఆమె ప్రభుత్వ ఉద్యోగాన్ని ఖాళీకి కూర్చోకుండా తన కాళ్ళ మీద తను నిలబడడానికి ప్రయత్నం చేసింది. బహుశా సింగర్ చేసి ఉండొచ్చు, యాక్టింగ్ ట్రై చేసి ఉండొచ్చు. ఈ మార్గంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.
ఒక యాక్టింగ్ దగ్గరికి వెళ్తే అక్కడ కాస్టింగ్ కోచ్లు ఉన్నాయి, ఫేస్ చేసి ఉండొచ్చు బహుశా. చాలామంది అమ్మాయిలు ఫేస్ చేస్తారు, ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చేసి ఆమె ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళిందంటే ఇవన్నీ దాడేసి ఒక సెలబ్రిటీ స్థాయికి వెళ్ళిపోయింది. కానీ ఇంతమంది కోసం మురళీ శర్మ గారు ఫైట్ చేస్తున్నారు, కానీ ఏ రోజైనా ఎవరైనా మురళీ శర్మ గారు ఎలా ఉన్నారు, తిన్నారా, ఏం చేస్తున్నారు, లేక మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఎవరైనా అడిగారు మిమ్మల్ని? మనము ఇప్పుడు ఒక యాక్టర్ గురించి కష్టాలు చెప్తారు, ఒక బిజినెస్ మ్యాన్ కష్టాలు చెప్తారు, షేర్ మార్కెట్ గురించి చెప్తారు, స్పోర్ట్స్ గురించి మాట్లాడతారు, ఇంటర్నేషనల్ ఇరాన్-ఇజ్రాయెల్ వార్ గురించి చెప్తారు, స్టేట్ పాలిటిక్స్ మాట్లాడతారు. రీసెంట్ గా ట్రై చేస్తున్నాం, ట్రంప్ గారికి నోబెల్ పీస్ ప్రైజ్ రావాలని ట్రై చేస్తున్నాం. అదిగో పోరాడుతున్నాము, ఏంటి అసలు లెటర్ రాయిపోతుంది. ఇంత బబుల్గమ్ లో ఇంత పొడుగున్నట్టు మీలాంటి వ్యక్తిని అసలు గుండెల్లో పెట్టుకోవాల్సినటువంటి వ్యక్తిని కనీసం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మిమ్మల్ని. సెలబ్రిటీస్ ఇంతమంది కోసం ఫైట్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఎలాంటి మరక పడకూడదు అంటూ పరమావధిగా మీరు మీ వాయిస్ని వినిపిస్తున్నారు. మాకు ఇక్కడ కావాల్సింది మీకు నాకు వస్తూ ఒక మాట అన్నాను మీతో, ఆ బ్యాగ్ ఏంటండి అని చెప్పా, అది చినిగిపోయిన బ్యాగ్ లాగా ఉంది. అలాంటి బ్యాగ్ వేసుకొని కూడా మీరు స్టూడియోల చుట్టూ మీ యొక్క పర్సనల్ ఖర్చులు పెట్టుకొని తిరుగుతూ, సరే ఫేమ్ అనేది పక్కన పెట్టండి, అనసూయ గారి ఇష్యూలో మీరు ఆవిడ ఎప్పుడైతే సపోర్ట్ చేశారో అంతా మీకు అంత మంచి ఫేమ్ వచ్చేసింది, సరే రాంగో రైటో పక్కన పెట్టారు, సెలబ్రిటీ అయిపోయామండి. ఏదో ఒక ఆటోగ్రాఫ్ మీరంటే కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఇంతకుముందు కనిపించేవాళ్ళు మురళీ శర్మ, ఇప్పుడు కనిపించట్లేదని టాక్ ఎప్పుడైనా మనము అలాంటి మురళీ శర్మ 4 గోడల మధ్య ఇంకా అక్కడ ఎందుకు మిగిలిపోయాడు? దానికి కారణము ధర్మం రక్షిత రక్షిత అని ఒకటి ఉంటుందండి. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. అలాగే మనము ప్రతిఫలం ఆశించి పని చేయకూడదు అని భగవద్గీతలో చెప్పారు. మేము భగవద్గీతని ఫుల్ ఫాలో అవుతాం కాబట్టి మన పని మనం చేసుకుంటూ ఉండాలి, మనకు ప్రతిఫలం వచ్చే రోజున వస్తుంది ఖచ్చితంగా. సో ప్రతిఫలం ఆశించి చేయకూడదు. మా విధానాలు వేరుంటాయి, మేము బ్రాహ్మణ సిద్ధాంతాలు కొన్ని వేరే ఉంటాయి, అవి మేము ఫాలో అవుతాము. మనం ప్రతిఫలం ఆలోచించి చేయము ఇవి. సో ఒక సద్బ్రాహ్మణుడిగా ధర్మాన్ని కాపాడాలి. ఇప్పుడు 10 మంది వేచి ఒక అమాయకురాలని కూడా చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. సమాజం కోసం మీరు ఎంతైనా పోరాడతారు, న్యాయం వైపు పోరాడతాం. సమాజంలో ధర్మం ఎటుంటే ధర్మం సైడ్ సమాజంలో న్యాయం సైడ్ మాట్లాడాలి. ఎందుకంటే చాలా మంది కూడా వన్ వే అయిపోతున్నది, ప్రతిదీ వన్ వే అవ్వకూడదు. చాలా మంది మాట్లాడేదానికి ఇటు నుంచి కౌంటర్ రావట్లేదు. మనం న్యాయం సైడే ఉండాలి, న్యాయమే ఎప్పుడైనా గెలుస్తుంది. సత్యమేవ జయతే అన్నారు ఎప్పుడైనా, అసత్యమేవ జయతే ఎప్పుడు అనలేదు. మీకు సంజయ్ రెడ్డి గారికి గొడవ ఏంటి అసలు? సంజయ్ రెడ్డి గారికి నాకు ఎటువంటి గొడవ లేదండి. సంజయ్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి. ఆమె గురించి ప్రతి చోట నేను ఆఫ్ కెమెరా కూడా గొప్పగా చెప్తుంటాను. ఆమె ఒక గొప్ప సంస్కర్త, చాలా మందికి కూడా సేవ చేస్తుంటారు. ఆవిడ ఇన్స్టాగ్రామ్ స్పెల్లింగ్ తెలుసా అని మాట్లాడడం కరెక్టా? ఇంత మంచిగా మాట్లాడుతుంది. ఆమె ఒక సందర్భంలో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో రూల్స్ ఆమెకు తెలుసా తెలీదా అనేటువంటి సందేహం వచ్చిందండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా పోస్ట్ పెట్టచ్చు. సో అటువంటి సందర్భంలో ఇన్స్టాగ్రామ్ ఈ మధ్య చాలా మంది ఇన్స్టాగ్రామ్ స్పెల్లింగ్ తెలియని వాళ్ళు కూడా మాట్లాడడానికి వస్తున్నారు. అందువల్ల ఇన్స్టాగ్రామ్ స్పెల్లింగ్ కూడా తెలుసో తెలీదో చాలా మందికి కూడా తెలుసు అని చెప్పుకోవచ్చు కదా. ఓకే, ఫైనల్ గా ఒక మాట చెప్పండి నాకు. విష్ణుప్రియ విషయంలో మీరు మిగతా యువతకి ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, సరే ఆ ఎగ్జాంపుల్ నేను చెప్పలేను మనం టీవీ వేదికగా. ఒక అనలిస్ట్గా, సామాజిక కార్యకర్తగా, ఇంటర్నేషనల్ అఫైర్స్ తెలిసిన వ్యక్తిగా, సాధక బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా, ఒక పెద్ద ఆయనగా మీరేం చెప్తారు చెప్పండి? విష్ణుప్రియ గారు తన జీవిత పోరాటం చేస్తున్నారు. ఈ రోజున ఆమె ఏం చేసిందంటే అనేక పోస్టులు ఇన్స్టాలో పెడుతూ ఆమెకు సెలబ్రిటీ. ఈ రోజున ఆమెకు అనేక రకాలుగా పాటలు పాడటం ద్వారా అయితేనేమి, లేదా ఇందులో యాక్టింగ్ చేయడం ద్వారా అయితేనేమి, లేదా సెలబ్రిటీ అయితే కానీ ఆమెకు షీఈస్ గెటింగ్ ఇన్కమ్. ఆమె ప్రభుత్వం మీదేం ఆధారపడలేదు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడట్లేదు. కానీ ఈ సందర్భంలో ఆవిడ మీద ఏఐఎస్ఎఫ్ వాళ్ళు కేసు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఆమె ఈ మధ్య రీసెంట్గా ఏం చేసిందంటే 399 రూపీస్ అమౌంట్ అనేది ఒకటి పెట్టింది. బహుశా ఏఐఎస్ఎఫ్ వాళ్ళకి ఒక బాధ కలిగి ఉంటుంది. అదేంటంటే, సార్ మీరు నిజంగా మీ దగ్గర 399 రూపాయలు లేవా? ఆమె 399 పెట్టకుండా ఉన్నట్టయితే వీళ్ళు సైలెంట్గా ఉండేవాళ్ళేమో. వీళ్ళకి ఆమె డబ్బులు పెట్టి చూడండి అంటే వీళ్ళకి బాధ అనిపిస్తుంది, వీళ్ళకి ఫ్రీగా చూడాలనిపిస్తుంది. ఆ బాధ ఓపెన్గా చెప్పచ్చు కదా. మీకు 399 రూపీస్ కట్టడం ఇబ్బంది అయితే వాళ్ళు పెట్టిన కంప్లైంట్ అదే కదా. 399 రూపీస్ అమౌంట్ అనేది పెట్టింది సబ్స్క్రిప్షన్. అదే కాదు, దాంట్లో ఆ కంటెంట్ వల్ల
ఇళ్లలో ఇలా ప్రతి చిన్న పిల్లడి దగ్గర ఫోన్ ఉంటుంది, అడల్ట్ కంటెంట్ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి అవి తగ్గించాలి అని చెప్పి మాట్లాడారు. సబ్స్క్రిప్షన్ తీసుకోకండి, ఎవరు తీసుకోమన్నాడు మీకు? ఇప్పుడు ఏ సర్టిఫికేట్ సినిమాలు వస్తాయి, ఏ సర్టిఫికేట్ సినిమాలు అంటే అడల్ట్స్ ఓన్లీ సినిమాలు, అడల్ట్స్ మాత్రమే వెళ్ళాలి. అడల్ట్స్ కాని వాళ్ళు వెళ్ళకండి, నాన్ అడల్ట్స్ని మీరు తీసుకెళ్ళకండి. చాలామంది కుటుంబాలు ఇది ఇర్రెస్పాన్సిబుల్ ఉంటారు, వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు అడల్ట్స్ కాని వాళ్ళు కూడా వెళ్తే అక్కడ హింసాయుధ సంఘటనలు వివిధ సినిమాల సీన్ చూసి వాళ్ళ మైండ్ కూడా ఖరాబ్ అవుతుంది. హార్మోన్లు కూడా ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి. మా సంజయ్ రెడ్డి గారు చెప్తారు కదా, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉండాలంటే అడల్ట్స్ కాని వాళ్ళు వెళ్ళకండి. మీకు ఇక్కడ ఇబ్బంది ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేయకండి. కానీ ఏంటంటే అందుకనే అనేది ఇన్స్టాగ్రాము యూట్యూబ్ వీటిలో ఏంటంటే వాళ్ళు కొన్ని పోస్టులు చేసుకుంటుంటారు, దాంతోపాటు వాళ్ళు సబ్స్క్రిప్షన్ ఒక అమౌంట్ పెట్టుకోవచ్చు. దీనికి వాళ్ళకి చట్టపరంగా పరిమితి ఉంది, ఒక వాళ్ళకి ఓకే చట్టపరంగా వాళ్ళకి పర్మిషన్ ఉంది. ఒకవేళ మీకు నిజంగా ఏఐఎస్ఎఫ్ వాళ్ళకి కానీ మరొకలవే కానీ ఆమె ఏదైనా వీడియోలు పెట్టడం ద్వారా ఇబ్బంది అయిందనుకోండి, ఫోటోలు పెట్టడం ద్వారా, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు డైరెక్ట్గా, సార్ దీస్ ఫొటోస్ ఆర్ ఇన్కన్వీనియంట్ ఫర్. సరే, ఫైనల్గా విష్ణుప్రియని వ్యతిరేకించే మహిళా సంఘాలకు మీరు ఏం చెప్తారు చెప్పండి? విష్ణుప్రియకి అంటే ఇప్పుడు ఆమె మీద కేసు అయింది అంటున్నారు. మన దేశంలో ఏంటంటే ఆమె ఏం తప్పు చేస్తుంది అసలు? ఆమె కేవలం మోడలింగ్ చేస్తుంది, మోడలింగ్ చేస్తున్నట్టుగా ఫోటోలు పెడుతుంది. రకరకాల డ్రెస్సులతో ఏదో ఒక చీర రెంట్కి తెచ్చుకొని ఆ చీర కట్టుకొని ఫొటోస్ పెడుతుంది. లేదంటే అన్ని వేల చీరలు యాడ్ నుంచి వస్తాయి, వందలు వేల వీడియోస్ పెట్టాలంటే అన్ని రకాల పాపం ఆమె ఏదో బట్టలు రెంట్కి తెచ్చుకొని అవి వేసుకొని చేస్తుందండి. మీకు మోడలింగ్ రంగం అంటే ఏందో మీకు తెలిసే ఉంటుంది. మీరు బహుశా గార్మెంట్స్ కొనే వాళ్ళు చాలామంది వెళ్ళుంటారు. మనం వెళ్ళినప్పుడు ఒక షాప్ ఉంటుంది, చాలా షాప్ దగ్గర మీరు వెళ్ళినప్పుడు మీరు మహిళా సంఘాలకు మీరు ఏం చెప్తారు చెప్పండి? మీరు చూడండి, షాప్స్ దగ్గర వెళ్తారు, ఒక అమ్మాయి బ్రా వేసుకుని ఇట్లా ఫోటో ఉంటుంది. అక్కడ చూడాల్సింది ఏంది, వాళ్ళ ఫోటో ఎందుకు పెట్టారు అక్కడ? ఆ బ్రాలని కొనేవాళ్ళు ఆ మోడల్ చూస్తారని పెడతారు, అంతేకాని అమ్మాయిని చూడమని కాదు పెట్టేది. అలాగే కొన్ని చోట్ల కడ్రాయిలు వేసుకొని ఇట్లా నిలబడి ఉంటారు. ఎందుకు నిలబడి ఉంటారంటే ఆ కంపెనీ, ఆ కడ్రాయర్ కంపెనీ కానీ వాళ్ళు వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్ని ప్రదర్శిస్తున్నారు. అక్కడ అది మాత్రమే చూడాలి. ఒక మోడలింగ్ చేసేవాళ్ళు మోడల్ చేస్తున్నా వాళ్ళ డ్రెస్సును చూడాలి, అంతేగాని అమ్మాయి శరీరం చూడకూడదు. ఆ విధమైన మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి. సో మహిళా సంఘాలు ఏమో ఏమంటున్నాయి, అలాంటి ఆమె డ్రెస్ చూడాలి, ఆ అమ్మాయి వేసుకునే బట్టలు ఏంటి, ఆమె బట్టలు చట్టపరంగా మహిళా సంఘాలు గుర్తించాలి. చట్టపరంగా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తూ అంతవరకు వేసుకోవచ్చు. ఒకవేళ ఆమె చట్ట విరుద్ధంగా ఏమైనా బట్టలు వేసుకున్నారా అనిపిస్తే దాని మీద వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు. మన దేశంలో విధానం ఉంది కదా, కొన్ని వీడియోస్ ఇండియాలో అప్లోడ్ చేయడానికి లేదు. అందుకే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని వీడియోస్ని అమెరికా నుంచి అప్లోడ్ చేపిస్తారు. వాళ్ళు చట్టపరంగా కొన్ని నిర్ణయాలు చట్టాన్ని ఫాలో అవుతూనే తీసుకుంటారు. కొన్ని విషయాలు ఎలా ఉంటే అక్కడ అప్లోడ్ చేయొచ్చు కానీ ఇక్కడ చూడొచ్చు, కానీ ఇక్కడ అప్లోడ్ చేయకూడదు. అదేవిధంగా చట్టపరంగా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఆమె చెప్పండి, ఇదిగో బలాన్ని డ్రెస్ వేసుకుంటే బాగలేదు చెప్తే మీరు సలహాలు సూచనలు ఇవ్వచ్చు కదా. సలహాలు సూచనలు విష్ణుప్రియకి ఇవ్వండి, ఈ డ్రెస్ వేసుకోవడం బాగాలేదు. మోడలింగ్ అంటే రకరకాల డ్రెస్సులు వేసుకుంటారండి, అందులో కొన్ని బాగుండొచ్చు, కొన్ని బాగాలేపోయి ఉండొచ్చు. ప్రతిదీ మీకు నచ్చాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు మీ ఇలా బాధ అంతా ఏంటంటే ఆమె 399 రూపాయలు పెట్టింది. మనం గమనిస్తే ఎంత రెవెన్యూ తెలుసా, వాళ్ళు ఇంకా చాలా తక్కువ మంది చెప్పి ఒక 400 వేసుకుందాం. మన దేశ జనాభా ఎంత, 100 కోట్ల పైన ఉన్నారు. 1 కోటి మంది కనుక సబ్స్క్రైబ్ చేస్తే 400 కోట్ల రూపాయల సంపాదన. ఒకసారి ఆలోచించి లెక్కలేస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. 400 కోట్లు అండి. ఇండియా జనాభా 100 కోట్లు కదా, 100 కోట్లు అప్రాక్సిమేట్ కాస్త ఇటు 1% సబ్స్క్రైబ్ చేశారు అనుకోండి, 1 కోటి మంది ఇంటూ 400 కోట్లు సంపాదిస్తుంది అమ్మాయి. అవకాశం ఉంది కదా. అంతమంది కాదు, 1,00,000 మంది చేశారు అనుకుంది, కనీసం 1,00,000 మంది వేసుకున్న 1,00,000 ఇంటూ 400 4 కోట్లు ఆమె ఇన్కమ్. ఆమె చేసిన పెట్టుబడి ఏంటంటే ఈ చీరలు, లంగాలు, జాకెట్లు అద్దెకు తెచ్చుకొని ఉంటుంది, రెంట్ కట్టాలేమంతే. అవి వేసుకొని ఆమె డ్రెస్సును చూడడానికి ట్రై చేయండి. వస్త్రాలు వేసిందంటే అర్థం ఏంటి, తన అభిమానులకి ఈ డ్రెస్సులో ఎలా, ఇప్పుడు ప్యాంటు చొక్కాలు ఎలా ఉన్నాను, ఇంకో స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటాను, రకరకాల భంగిమలో జీన్స్ ప్యాంట్ వేసుకుంటే ఎలా ఉంటాను, అలా భంగిమల్లో చూపించుండొచ్చు. అది చూసేవాళ్ళు ఆమె డ్రెస్ చూడాలి కానీ ఆమెను కాదు చూడాల్సింది. సో వీళ్ళ మైండ్ సెట్ కూడా కొంత మారాలి. మీకు నిజంగా అబ్జెక్షన్ ఉంటే ఇన్స్టాగ్రామ్కి సజెషన్ చేయొచ్చు, సూచనలు, అలాంటి పర్టికులర్ డ్రెస్ బాగాలేదు, ఎందుకంటే మధ్యలో కొన్ని ఏమైనా ఇబ్బందికరమైన వచ్చి ఉండొచ్చు కదా, కాదనట్లేదు. ఇప్పుడు పోలీసు వారు కూడా ఏం చేస్తారు, బలాంటి డ్రెస్ వేసుకోవడం బాగాలేదని ఇటువంటివి వేయకండి అని సలహా ఇచ్చి చేస్తారు. ఇన్స్టాగ్రామ్ ఎందుకు మూసేయాలి? మురళీ శర్మ కర్ర పెరగకుండా పావు చావకుండా న్యాయం మాట్లాడాలి. మనం ఏది మాట్లాడాలా, మన పక్కకి వెళ్ళి కూడా ఇతను న్యాయం మాట్లాడాడు అనిపించాలి, చట్టబద్ధంగా మాట్లాడాడు అనిపించాలి. ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగించకూడదు. ప్రతిదీ న్యాయంగా చట్టంగా ఉన్నప్పుడే ఇండియాలో మనం పద్ధతిగా జీవించగలం. రైట్.
థ్యాంక్ యూ శర్మ గారు. విష్ణుప్రియ గారు మీరేం తగ్గేదే లేదు, అలాగే ఉండండి. మీకు 1,00,000 మంది సబ్స్క్రైబర్, 1,00,000 మంది మీ 400 తీసుకోవాలని కూడా మేము భావిస్తున్నాము. కాకపోతే వచ్చే సూచన ఏంటంటే మరీ కొన్ని ఇబ్బందికరమైనవి కొంతమంది ఎవరైనా మీకు కంప్లైంట్ చేసినట్టయితే అటువంటి వాటిని తొలగించండి. మరీ బోల్డ్ కాకుండా అందాన్ని కొంచెం సున్నితంగా చూపించండి. ఒక తుమ్మెద వచ్చి తేనె తాగినట్టుగా మృదువుగా ఉండేట్టుగా కూడా మీ అందాలు కూడా చూపించాలి. ఆ విధంగా మరి చేయకండి, చట్టబద్ధంగా చేయండి ఏం చేయించినా అని కూడా మేము కోరుతున్నాం. సో ఇది శర్మ గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చూస్తుండండి మన టీవీ.